నార్మల్‌గా క్యారెట్ అంటే అస్సలు నచ్చదు నాకు. సో, అందుకే దీనిలో దుంపలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటాను. ఇలా అయితే నేను నా కూతురు చక్కగా తినేస్తాము. సో, నైట్ డిన్నర్‌కైతే మా ఆయన వస్తారు కాబట్టి అతని గురించి కొద్దిగా అయితే తీసి ఉంచేస్తాను. సో, కళాయిలో ఏంటంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని దీనిలోనే తెల్లుల్లి వేసి ఉల్లిపాయల ముక్కలు ఇంకా 3 కరివేపాకు కాదు మిరపకాయలు అయితే వేసుకున్నాను. సో, పచ్చిమిరపకాయలు వేసుకుంటే ఘాటు ఎక్కువ ఉంటుందని ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నానండి. ఇంకా జున్ను అయితే కారం కదా తిందని. ఇంకా చక్కగా ఫ్రై చేసుకొని ఇంకా సాల్ట్ అయితే యాడ్ చేయకండి లేకుంటే మెత్తగా అయిపోతుందనమాట. సో, ఒక 2 నిమిషాల వరకు క్లోజ్ చేసి అంటే కుక్ చేసుకున్నాను. సో, దాని తర్వాత తీసి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. అంటే మిక్స్ చేసుకొని దానిలో ఉప్పు కారము పసుపు వేసుకొని ఇంకొక 2 నిమిషాల వరకు ఫ్రై చేశాను. మూత పెట్టాను. మూత పెట్టిన ఒక 2 నిమిషాల తర్వాత తీసి ఇంకా క్లోజ్ చేయకండి. ఒక 3 to 4 మినిట్స్ వరకు అలానే ఫ్రై చేయించండి. సో, అలాంటప్పుడు చేస్తే కూర అనేది అంటే మెత్తగా బాగుంటుంది. సో, అంటే పేస్ట్ లాగా అవ్వదనమాట. తినడానికి చాలా బాగుంటుంది చిప్స్ లాగా. సో, నెక్స్ట్ ఇక్కడ నా కూతురికి అయితే తినిపిస్తున్నాను.